హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేల్స్ ఆఫ్ మన్విక్. ఇవాళ ఈ వీడియో పానకాల స్వామి టెంపుల్ అండ్ టీటీడీ దేవస్థానం గురించి ఉంటుంది. ఎంత మనం రెడీ అయినా లాస్ట్‌లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఆ అందమే వేరనిపిచ్చిద్ది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. కమింగ్ టు ద వీడియో, పానకాల స్వామి టెంపుల్ గురించి, ఆ చరిత్ర గురించి ఎంతమందికి తెలుసు? నాకు కూడా ఇవాళ టెంపుల్‌కెళ్ళాకే పూర్తిగా తెలిసింది. ఫస్ట్ ఈ పువ్వులు ఇలా బుట్టలో యేసుకొని ఎళ్ళడం అనేది మహా సరదా చిన్నప్పటి నుంచి. ఇంకిప్పుడు అది కోరిక తీరింది. నేను, మా మమ్మీ, మా లక్ష్మి ఆంటీ అండ్ మా హస్బెండ్ కలిసి వెళ్తున్నాము. కార్‌లో వెళ్తుంటే ఈ ట్రాఫిక్ బాబోయ్! మన విజయవాడ డెవలప్ అవుతుందే గానీ ట్రాఫిక్ కూడా బాగా పెరిగిపోతుందండి. మీకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటదా బయటకెళ్తున్నప్పుడు? పానకాల స్వామి టెంపుల్‌కెళ్ళేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా మనీ క్యారీ చేయండి. అక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కొంచెం తక్కువుంటాయి. ఇది నేను అబ్జర్వ్ చేశాను. ఇంకా మనం కొండ మీదకి పైకెళ్ళేటప్పుడు ఎంట్రీ దగ్గర మన ఓన్ వెహికల్‌తో ఎళ్తే కారైతే రూ. 50, బైక్ అయితే లైక్ ₹20-10 ఇలా చార్జ్ చేస్తున్నారు మనం పైకెళ్ళడానికి. సో, అవన్నీ కూడా మనం హ్యాండ్ క్యాష్‌లోనే పెట్టుకోవాలనమాట. మేము ఆ రోజు యూపీఐ ఎక్కువ వాడదాం అన్నట్టు హ్యాండ్ క్యాష్ ఎక్కువ తీసుకెళ్ళలేదు. మాకు ఇబ్బందయింది. అందుకని చెప్తున్నాను. ఇక్కడే మనం అలా పార్కింగ్‌కి మనీ పే చేస్తాము. ఇంకా ఈ పార్కింగ్‌కి స్లిప్ ఇస్తారు. తర్వాత మనం పైకెళ్ళిపోయి కార్ పార్క్ చేసుకొని డైరెక్ట్‌గా దర్శనానికెళ్ళిపోవడమే. దర్శనానికెళ్ళే చోట కూడా మనకి పానకం పొయ్యాలి అంటే ఒక టికెట్, లోపలికెళ్ళిన తర్వాత అది స్వామికి నివేదన చేయాలంటే ఒక టికెట్, అలా టికెట్స్ ఉన్నాయి. బెటర్ రూ. 100 నోట్స్, రూ. 10 నోట్స్, రూ. 50 నోట్స్ కొన్ని క్యారీ చేస్తే మనకు కూడా ఈజీగా ఉంటదనమాట. ఇంకా ఇక్కడి నుంచి చిలక దోషం చెప్పేవాళ్ళు వాళ్ళందరూ ఉంటారు. ఇంట్రెస్ట్ ఉంటే చెప్పించుకోవచ్చు. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఏవేవో చెప్తారు, అనవసరమైన భయాలు రేపుతారు అనిపిస్తూ ఉంటుంది. ఇంకిలా లోపలికెళ్ళిపోయాము. ఇక్కడి వరకు కూడా వెహికల్స్ పార్క్ చేసుకున్నాను. మనం కార్ కాబట్టి అక్కడ పక్కన పెట్టేసుకొనొచ్చాము. ఇంకా లోపలికెళ్తూ ఉంటే ఈ చెట్లు ఇవన్నీ చాలా ఆహ్లాదంగా అనిపిచ్చిద్ది. ఎంతైనా కొండపైన ప్రదేశం కదా! చల్లగా ఉంటదనమాట. కానీ ఇక్కడ ఒక విశిష్టత ఉంది. అంత పానకం పోస్తున్నా ఒక్క చీమలు గాని, ఈగలు గాని ఏం కనిపించవంట టెంపుల్ గుడిలో. టెంపుల్ లోపలికెళ్ళిన తర్వాత నేను ఇంకొకటి అబ్జర్వ్ చేశాను. అసలు శిథిలమైపోయినట్టు ఇంకా ఏమీ మానిప్యులేషన్స్ ఏం చేయలేదు. యూజువల్లీ డెవలప్‌మెంట్ చేస్తారు గదా! నాకలా ఏం కనిపించలేదండి లోపల. ఇంకా లోపలికెళ్తున్న కొద్దీ టాయ్స్ అండ్ మమ్మీ వాళ్ళకి కావాల్సిన ముగ్గులేసుకునేవి అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ కనిపించాయి. మమ్మీ వచ్చేటప్పుడు చూద్దాంలే అని చెప్పేసి కొబ్బరికాయి ఇంకా కిట్ ఉంటుంది గదా! అది తీసుకొని లోపలికెళ్ళిపోయాము. కానీ ఇవన్నీ చూస్తే బొమ్మలు నాకు చాలా కొనుక్కోవాలనిపించింది. ఇంకా దర్శనానికి టైం అయిపోతుందని చెప్పేసి మేము లోపలికెళ్ళిపోయాము. ఈ టెంపుల్ మార్నింగ్ 7 నుంచి 4 వరకు మాత్రమే భక్తులకు ఓపెన్‌లో ఉంటది. 4 తర్వాత దేవతలొచ్చి పూజలు చేస్తారంట. ఈ విషయం మీలో ఎవరికైనా తెలుసా? ఇంకా దర్శనానికని చెప్పేసి లోపలికెళ్ళిపోయాము. ఇక్కడ మనం రూ. 30 టికెట్ తీసుకోవాలి. మనం పానకం సమర్పించాలంటే స్వామికి. అవి తీసుకొని లోపలికెళ్ళిపోయిన తర్వాత ఈ క్యూ లైన్‌లో వెళ్తున్నాం గదా! అక్కడ కౌంటర్ ఒకటుంది చూడండి. ఆ కౌంటర్ దగ్గర రూ. 10 తీసుకున్నట్టున్నారు. మనకు ఫస్ట్ ఒక యెల్లో స్లిప్ ఇస్తారు రూ. 30 దానికి. తర్వాత లోపల కౌంటర్ దగ్గర రూ. 10 తీసుకొని ఒక వైట్ కలర్ స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ ఏంటి అంటే మనం పానకం తీసుకున్నాము. దాన్ని స్వామికి నివేదన అర్పించడానికి రూ. 10 టికెట్ అనమాట. ఇలా 2 స్టాల్స్ ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఇంకా లోపలైతే ఆ రాళ్ళు అవన్నీ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. వీళ్ళసలు దాన్ని ఏం డెవలప్‌మెంట్ చేయలేదు. మరి స్వామివారిని అలానే ఉంచాలని డెవలప్ చేయలేదేమో అనిపిచ్చింది. దర్శనం చేసుకునేటప్పుడైతే ఎంత ప్రశాంతంగా అనిపిచ్చిందో. స్వామి ఒక చెట్టుకి మధ్యలో ఉంటారనమాట. నెక్స్ట్ ఇక్కడ పైన అమ్మవారి టెంపుల్ ఉంటుంది. రాజరాజేశ్వరి అమ్మవారనమాట. ఇక్కడ మధ్యలో మనకి హనుమ కనిపించారు. హనుమ ఎక్కడుంటే మనం అక్కడ ఆగిపోతాం కదా! అమ్మ ఇలా కాయిన్ పెట్టంగానే అది నిల్చుంది. కానీ నేను పెడితే నిల్చోలేదు. అందుకే నా ఈ షాకింగ్ ఎక్స్‌ప్రెషన్. ఇంకా మా హస్బెండ్ పెడితే కూడా ఆ కాయిన్ అలాగే స్టాండ్ అయిందనమాట. పైకెళ్ళిపోయి అమ్మవారికి కుంకుమార్చన చేపించుకున్నాం మేమిద్దరం. ఫస్ట్ టైమ్ వెళ్తున్నాం గదా! అందుకే. ఇంకా కుంకుమంతా పొట్లం కట్టేసి మా హస్బెండ్ కొబ్బరికాయ కొడుతున్నారు. కొబ్బరికాయ ఎప్పుడు కొడుతున్నా సరే మనము ప్రశాంతంగా ఒక సంకల్పం చేసుకొని కొట్టాలండి. అందరూ గుర్తుపెట్టుకోండి. నాకెందుకో అదే కరెక్ట్ అనిపిస్తది. ఇంకా నెక్స్ట్ ఇంటికెళ్ళిపోదామని చెప్పేసి మేము బయలుదేరిపోయాము. కానీ అక్కడే ఒక అద్భుతం జరిగింది. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నా కోసం స్వామివారే ఆయన చరిత్ర నాకు తెలియాలని ఇలా చేశారా ఏంటి అనేది జరిగింది. ఏంటా అనుకుంటున్నారా? ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి.
టెంపుల్‌కెళ్ళినప్పుడు అక్కడ దర్శనం చేసుకుంటాము, దండం పెట్టుకుంటాము, మనం కావాల్సినన్ని దేవుడికి చెప్తాము, వచ్చేస్తాము. అంతేగాని ఇంకా ఆ టెంపుల్ విశిష్టత గురించి తెలుసుకుంటాము. ఇన్ డీటెయిల్డ్‌గా అందరూ తెలుసుకుంటారో లేదో నాకు తెలీదు. నాకైతే కొంచెం క్యూరియస్‌గా ఉంటది. అక్కడేంటి విశిష్టత తెలుసుకోవాలి అని జెప్పేసి. ఇంకా మమ్మీ వాళ్ళు ఇవన్నీ కొనుక్కుందాం అనుకున్నారు. చూసారు గానీ అక్కడ అన్నీ పాడైపోయి ఉన్నాయి. ఇంకా మేము బయటకొచ్చేస్తున్నాము. మేము నడుస్తున్న సైడ్ లెఫ్ట్ సైడ్ పంతులు గారుంటారు చూడండి. ఇటువైపు మా వైపు చూస్తున్నారు గదా! మేము చెప్పులేసుకొని ఎళ్ళిపోదాం అనుకుంటే ఆయన ఆపి టెంపుల్ హిస్టరీ చెప్పారు. నేను మళ్ళీ రికార్డ్ చేద్దామని చెప్పేసి ఆయన దగ్గరికి రిటర్న్ ఎళ్ళాను. ఆయన మాట్లాడే ఆయన చెప్తున్నప్పుడు నాకైతే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. మీరు కూడా ఒకసారి చూడండి. ఇంగ్లీష్‌లోనే ఉంది మొత్తం. It is Swami Swayambhu. So only mouth, there is no statue, there is no Pratima like other temples. For our inclination, we kept that mosque. See, the Lakshmi Panaka Narasimha is there. And as per Hindu Purana, 38 lakhs of years, Krutayam, Satyayam, Swami killed Namuchi devil and settled Swayambhu in the angry mood. At the time, Devatas dropped Amutam to reduce his anger. Rama Avataram, Tretayagam, Kauhi, Krishna Avataram, Dwaparagam, Cow milk, runs forth to Kaligam. As per convenience, you are offering Panakam. Good cup, Jaggery water, good cup pani. Morning 7 to 3:30, Paragam operate and 4 o'clock temple closed. Why? Because of the sunset, Devatas will come from Devalopam. They will start the puja. Why Devatas are coming? 3 yugas, Devatas conducted puja pata. Kaliyugam people are coming. Whatever ourselves, they ask for God. God has given promise. I myself is a Narasimha. Nara means entire human body. I will give to people for day purpose. You come in the evening for Simhapada. Narasimha. That is the main reason why temple closed by 4 o'clock. Here Mata Lakshmi is upstairs. There is no Vaishnava temple in India. That Swami is down. Lakshmi Devi is up. Both are Swayambhu. For both purpose, only one Rajasama here. That's why I'm putting light and take 3 round Pradeshna because there is no way to turn the temples like other temples. Downstairs, big temple is there. There is Pratishtha by Dharmaraj, Pandavas. Then Aranjavasam, Vanavasam time, they reached Mangalagiri, Pandavas, Vanavasam was completed. After seeing Swami is here, Mata is upstairs. Different places, that's why downstairs, including Lakshmi Devi, that Pratishtha by Dharmaraj, afterwards they went for Gnatavasam from here itself, Prabhupada Sastra, Telugu language. That is morning 5 to 12:30, evening 4 to night 8:30. So it's called Bhoga Narasimha. Bhoga means entire Kalyan, Brahmos, everything is there in the Panaka Narasimha. And that much of Panakam pouring inside, there is no fly, and nothing in Garbhara. It's a miracle. Every Ekadashi, monthly twice, morning 5 o'clock, we remove that Kavacham for Abhishekam. You can see Swami mouth, it's called Nijarupa Darshan. It's just inside Shankar Chakra, Salakdhanama. Backside Adishesha Pragar, tongue is downside. Mouth is it's a miracle. Whatever 10-20 members are there, they will see you put Kavacham. So you have to take the Devasthanam certificate, 100 rupees per head. That's it. Put the Kavacham. So next Ekadashi. Very nice. స్వామి చెప్పిందంతా విన్న తర్వాత ఏకాదశి రోజు ఖచ్చితంగా రావాలనిపించింది. ఎందుకంటే ఏకాదశి రోజు కవచం లేకుండా దర్శనం ఇస్తారంట. లోపల మనకి టంగ్, టీత్ అవన్నీ కనిపిస్తాయంట. ఈసారి పక్కా నేను ఏకాదశి రోజు వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటాను. పానకాల స్వామి టెంపుల్ చాలా విశిష్టమైందండి. ఖచ్చితంగా విజిట్ చేయండి. నాకైతే అది కనిపించింది. నెక్స్ట్ ఇంకా ఇంటికెళ్ళిపోదామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము రిటర్న్. కానీ మళ్ళీ అనిపించింది ఇక్కడి వరకు వచ్చాం కదా! వెంకటపాలెంలో తిరుమల దేవస్థానం లాగానే సేమ్ స్వామివారిని ప్రతిష్ఠించి పూజలవి చేస్తున్నారంట. సరే అని చెప్పేసి మేము ఇక్కడికి స్టార్ట్ అయిపోయాము. వెళ్ళగానే ఆ టెంపుల్ ఎంత పెద్దగా ఉందో చాలా ఎకర్స్‌లో బిల్డ్ చేశారు. స్వామివారికి ఎలా అయితే 7 గడపలుంటాయో, 7 గడపలకి చివర స్వామివారు ఎలా ఉంటారో సేమ్ అలానే ఉంది. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో. ఖచ్చితంగా విజిట్ చేయండి. మీరు ఆఫ్టర్‌నూన్ టైం కల్లా ముందే ఎళ్ళిపోతే అక్కడ భోజనాలు కూడా ఉంటాయన్నమాట. మనం కావాలంటే డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు. 100 మెంబర్స్‌కి మనం ఫుడ్ డొనేట్ చేయాలి అంటే 7,000 అలా ఇస్తే సరిపోతుంది. అక్కడ మొత్తం లిస్ట్ ఉంటది. ఇక్కడ నుంచే వ్యూ చూడండి. గోపురం అది టీటీడీ లానే అనిపిస్తుంది కదా! గోల్డెన్ గోపురం. నాకైతే ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తున్నాము అనే ఆనందం ముందే వచ్చేస్తదనమాట. తిరుపతెళ్ళినప్పుడు కూడా అంతే. నా ఫస్ట్ తిరుపతి వ్లాగ్ వీడియో కూడా నేను షూట్ చేసుకున్నాను. టైం ఉంటే మీరు చెకౌట్ చేసి చూడండండి. ఇంకా నెక్స్ట్ లోపలికెళ్ళిపోయాము. పార్కింగ్ చేసుకోవడానికి గానీ, వాటర్ ఫెసిలిటీ, వాష్‌రూమ్స్ అండ్ కొండ మీద అలా స్వామివారికి చెట్లుండి అక్కడి నుంచే పూలు కోసుకొనొస్తారు కదా! అలాగే ఇక్కడ చుట్టూ మొక్కలు పెట్టేశారు. ఎన్ని ఫ్లవర్స్ అసలా మామూలుగానే మనకి గార్డెన్ ఇవన్నీ ఉంటే ప్రశాంతమైన వైబొస్తుంది కదా! ఇలాంటి ప్లేస్‌లో టెంపుల్ ఉండడం అనేది నిజంగా మన బ్లెస్సింగ్. మేమెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 3 అలా అయిపోయింది. ఇంక అందుకని ప్రసాదం అండ్ ఫుడ్ మొత్తం క్లోజ్ అయిపోయి ఉన్నాయి. కానీ మేము జస్ట్ టెంపుల్‌ని చూద్దాము, ఎప్పుడు రాలేదు కదా అని చెప్పి వెళ్ళాము. ఇక్కడ చూడండి ధ్వజస్తంభం చక్కగా ప్రతిష్ఠించారు అండ్ లైన్
లైన్స్ మొత్తం మెయింటెనెన్స్ అయితే చాలా బావుంది. కొంచెం దుమ్ము కూడా లేదు. ఎక్కడికక్కడ డస్ట్‌బిన్స్ అన్నీ పెట్టేశారనమాట. హ్యాండ్ వాష్‌కి, వాటర్ తాగడానికి కూడా టెంపుల్ లోపలే ఉంటుంది. మనకేం ప్రాబ్లమ్ లేదు. ఇంక తర్వాత లోపలికెళ్ళి దర్శనం చేసుకొనొచ్చేసాము. మా మమ్మీ అండ్ ఆంటీ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఇన్నర్ చైల్డ్ చాలా సాటిస్ఫై అయిందేమో అనిపిచ్చింది. ఎందుకంటే పేరెంట్స్‌ని మనం ఎక్కడికో ట్రిప్స్‌కి తీసుకెళ్ళక్కర్లేదు. జస్ట్ టెంపుల్స్‌కి అలా తీసుకెళ్తే చాలు. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. వాళ్ళిద్దరు చూడండి చక్కగా చుట్టూ తిరిగేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఫెన్సింగ్ అదంతా వేసేసారనమాట. లోపలికేం రాకుండా. ఇటు సైడ్ పువ్వులు ఇవన్నీ స్వామివారి పూజకే యూజ్ చేస్తారు. నాకైతే తనతో కలిసి ఇదంతా వాక్ చేయడం, స్వామివారికి దగ్గరగా ఉండడం చాలా హ్యాపీగా అనిపిచ్చింది. మీరు కూడా ఫ్యామిలీతో వస్తే ఇంకా బెస్ట్. కొంచెం టైమ్ స్పెండ్ చేసినట్టుంటది. అండ్ ప్రశాంతంగా దేవుడికి దగ్గరగా ఉన్నట్టు కూడా ఉంటుంది. మధ్యాహ్నం భోజనాలు అందరికీ పెడతారు కాబట్టి ఫుడ్ గురించి ఆలోచించి అలా ఏం అక్కర్లేదు. 11కి అలా మీరు స్టార్ట్ అయిపోయి వచ్చినా ఒక 3:30, 4 వరకు ఉండెళ్ళొచ్చు. దర్శనం చేసుకొని కొంచెం సేపు గోవిందనామాలు చదువుకొని ఇంతకన్నా ప్రశాంతమైన ప్లేస్ అయితే నాకెక్కడా కనిపించలేదు. రష్ లేదు, హడావిడి లేదు, ఏం లేదనమాట. నాకిలా ప్రశాంతంగా ఉన్న ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమా? డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. యూజ్‌ఫుల్‌గా అనిపిస్తున్నాయి నా వీడియోస్ అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఉంటాను. బాయ్. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము.